టు మై టీవీ ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యలపై స్పందించిన ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ 2014లో రైల్వే మంత్రిగా ఉన్న ఆయన ఎందుకు రైల్వే జోన్ ఇవ్వలేదని ప్రశ్న. అధికారంలోకి రాగానే అమరావతి పనులు ప్రారంభిస్తామన్న నారా లోకేష్. మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ ఎన్నికల ప్రచారం. రాజకీయ లబ్ధి కోసమే షర్మిల పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని ఏఏఓ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఆరోపణ. షర్మిల అవన్నీ నిరాధార ఆరోపణలని మండిపాటు. వివరాల్లోకి వెళితే కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ టీడీపీ అధినేత చంద్రబాబును కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలపై ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. మంత్రి పదవి అనేది ఎంత బాధ్యతాయుతమైందని పీయూష్ గోయల్ ఇష్టానుసారం మాట్లాడటం సరికాదని అన్నారు. ఇకపై ఆయన జాగ్రత్తగా మాట్లాడాలని కోరుతున్నామని తెలిపారు. 2014లో ఏపీలో ఓ వ్యక్తి సీఎంగా ఉన్నారని, ఆ సమయంలో రైల్వే మంత్రిగా ఉన్న పీయూష్ గోయల్ ఎందుకు రైల్వే జోన్ ఇవ్వలేదని బొత్స ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం అడ్డంకులన్నీ అధిగమించి రైల్వే జోన్ కోసం 52 ఎకరాలు అధికారులకు అప్పగించిందని స్పష్టం చేశారు. దయచేసి ఆ మాటలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒకసారి మనమేటో చూసుకుని అప్పుడు ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడాలి. మనమేదో పవిత్రవంతులం, నీతిమంతులం, ఋషిభంగంలో అనుకొని ఎదుటివాడి మీద వచ్చి ఇది చెప్పడం కాదు. సాక్షాత్తు ఇదిగో రైల్వే జోన్ జీవీఎంసీ రైల్వే అధికారులు వచ్చి ఓఎస్డి రైల్వే చంద్రశేఖరు, అలాగే డిఎన్, అలాగే నాగేశ్వరరావు అడిషనల్ డివిజనల్ ఇంజనీరు, అలాగే వెంకటస్వామి సెక్షన్ ఆఫీసర్ అందరూ వెళ్ళారు. అలాగే జీవీఎంసీ నుంచి శాస్త్రి అసిస్టెంట్ సిటీ ప్లాన్ వెళ్ళాడు, చంద్రశేఖర్ వెళ్ళాడు. వాళ్ళకి వచ్చి ఆ బ్యాండ్ నాకు చెప్పింది ఇగో దానికి కమిషన్ వచ్చి ఇచ్చినాడు, మా భూములు వచ్చి ఇస్తున్నామని, ఎక్స్చేంజ్ ఆఫ్ ల్యాండ్. ఏ రకంగా మరి ప్రభుత్వం ఇవ్వలేదని దేన్ని పెట్టుకొని చెప్తున్నారు మీరు? ఏంటి మీకున్న అలాంటి? ఒక మంత్రి మాట్లాడు, నేనేదైనా మంత్రిని, నేనేదైనా మాట్లాడితే పాసింగ్ మార్క్స్ చేయకూడదు. ప్రభుత్వ అంశాల మీద మాట్లాడినప్పుడు ఒక సస్టైనబిలిటీతో, ఒక ఎవిడెన్స్ తో మాట్లాడాలి. చౌకబారు విమర్శలు చేయకూడదు. అందరిలాగా మనం కాదు, మనం రాజ్యాంగబద్ధంగా ఉన్న వ్యక్తులు. కేంద్ర మంత్రి అయినా రాష్ట్ర మంత్రి అయినా అధికారంలోకి వచ్చాక అమరావతి రాజధాని పనులను యుద్ధ ప్రతిపాదికన చేపడతామని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి నియోజకవర్గ కృష్ణయ్యపాలెం వాసులతో యువనేత సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం అమరావతి పనులు కొనసాగించి ఉంటే 1,00,000 మందికి ఉపాధి అవకాశాలు లభించేవి అన్నారు. 2014లో జగన్ అసెంబ్లీలో మాట్లాడుతూ విద్వేషాలు పెంచడం ఇష్టం లేదని, అమరావతికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నానని చెప్పారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 3 ముక్కలాట ఆడారని, కర్నూలు విశాఖలలో ఒక్క ఇటుక వేయలేదని ఆరోపించారు. రాజధాని ఇక్కడే ఉంటుందని జగన్ని ఒప్పిస్తానని చెప్పిన ఆర్కే 3 రాజధానులకు మద్దతు ఓటేశారని ఆరోపించారు. 25 సంవత్సరాలుగా మీరు 2 కుటుంబాలని ఆశీర్వదించారు, దీవించారు. ఆ 2 కుటుంబాలు మనం పరిపాలించినాయి. మొదటి కుటుంబం మురుగుడు హనుమంతరావు గారి కుటుంబం. ఆయన 10 సంవత్సరాలు శాసనసభ్యుడిగా చేశాడు, దాంట్లో 5 సంవత్సరాలు మంత్రిగా కూడా చేశారు. ఆయన తర్వాత కాండ్రు కమల గారు వచ్చారు, కమల గారు ఎమ్మెల్యే గారు చేశారు. ఇప్పుడు 2 సార్లు అంటే గత 10 సంవత్సరాలుగా ఆల రామకృష్ణారెడ్డి గారు మనకి శాసనసభ్యుడిగా ఉన్నారు. అమ్మా ఇప్పుడు గుండె పైన చేపెట్టుకుని ఆలోచించండి. నేను చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు 10% అన్న సొంత నిధులతో ఈ 2 కుటుంబాలు చేశాయని ఆలోచించమని మిమ్మల్ని కోరుతున్నాను. నేతి బీరకాయలో నెయ్యి ఎంతుందో షర్మిల వ్యాఖ్యల్లో నిజం కూడా అంతే ఉందని ఏవేవో పొన్నవేలు సుధాకర్ అన్నారు. ఇటీవల ఓ సభలో వైఎస్ఆర్ పేరును సిబిఐ ఛార్జ్ షీట్ చేసింది కాంగ్రెస్ పార్టీ కాదని, స్వయంగా తన అన్న వైఎస్ జగనేనని వైఎస్ షర్మిల వెల్లడించారు. తన లాయర్ పొన్నవేలు సుధాకర్ రెడ్డి ద్వారా వైఎస్ఆర్ పేరును ఛార్జ్ షీట్లో జగన్ చేర్పించారని ఆమె ఆరోపించారు. ఈ వ్యాఖ్యలకు పొన్నవేలు సుధాకర్ ప్రెస్ మీట్ పెట్టి కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక అడ్వకేటుగా తన మనసు చెల్లించి అన్యాయాన్ని అరికట్టేందుకు మీడియా ముందుకు వచ్చానని తెలిపారు. వైఎస్ షర్మిల
తనపై నిరాధారణ ఆరోపణలు చేశారంటూ ఫైర్ అయ్యారు. జగన్పై అక్రమాస్తుల కేసు నమోదైనప్పుడు అప్పటికి ఆయన ఎవరో తనకు తెలియదని అన్నారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే షర్మిల పచ్చి అబద్ధాలు మాట్లాడారని ఆరోపించారు. వచ్చే ఎన్నికలలో తాను గెలిస్తే పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తూ ఉద్యోగ ఉపాధి అవకాశాలకై కృషి చేస్తానని కూటమి విశాఖ పార్లమెంట్ అభ్యర్థి శ్రీ భరత్ అన్నారు. గాజువాక కూటమి అభ్యర్థి పల్లా శ్రీనివాసరావుతో కలిసి ఆయన ఆటానగర్లోని పారిశ్రామికవేత్తలతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం పాత గాజువాక పార్టీ కార్యాలయం వద్ద తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. వైసీపీ పాలనలో పారిశ్రామిక రంగం కుదేలైందని ఆరోపించారు. సమావేశంలో పలు అంశాలను తమ దృష్టికి తెచ్చారని, కేంద్రం సహకారం ఉన్నప్పుడే రాష్ట్రంలో ఏదైనా సాధించవచ్చని, అందుకోసమే ఎన్డీఏలో చేరామని, పరిశ్రమల అభివృద్ధి, నిరుద్యోగ సమస్య, పారిశ్రామిక వాడ అభివృద్ధి చెందాలంటే కేంద్రం నుంచి సహకారం అవసరమని పేర్కొన్నారు. సమస్యలన్నీ తాము అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామని భరత్ తెలిపారు. ఆ తర్వాత వాళ్ళు 5 and 6 జీవోని రద్దుపరచాలన్నారు. అది ఆల్రెడీ మా లోకేష్ బాబు గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ జనరల్ సెక్రటరీ గారు వాళ్ళ ఇన్సూరెన్స్ ఇచ్చారు. కొంచెం 5 and 6 కూడా మేము రద్దుపరుస్తామని చెప్తారు. ఇవే కాకుండా వారికి కొన్ని ట్యాక్స్ బెనిఫిట్స్ కల్పించేటట్టుగా వాళ్ళు అడిగారండి. అది మేము అధికారికి వస్తే ఖచ్చితంగా వాటిని కూడా మేము మీకు సహకారం అందిస్తామండి అందులో అని చెప్పేసి చెప్పడం జరిగిందండి. ఇంకా ఆ లోకల్గా ఉన్నటువంటి ఇష్యూస్ వాటికి అన్నిటికీ కూడా మేము అందుబాటులో ఉంటాం. గతంలో కూడా మాకు అధికారం ఇచ్చినప్పుడు మేము ఉన్నప్పుడు కూడా మీకు తెలుసు కదంటే వాళ్ళకి నమ్మకం ఉంది. ఖచ్చితంగా మేమైతే అందుబాటులో ఉంటాం. తెలుగుదేశం ప్రభుత్వం కానీ అధికారంలో ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఇండస్ట్రియలిస్టులకి బాగా సానుకూలంగా ఫేస్ చేసే ఇబ్బందులు ప్రభుత్వం నుంచి వాళ్ళు ఏమో కోరుకుంటున్నారు కూడా కొంతవరకు చెప్పగలిగారు. మా ఆలోచన ఏంటి, మేము ఏం చేయబోతున్నామని స్పష్టంగా చెప్పాం. ఇప్పుడు అప్పుల పాలు అయిపోయిన రాష్ట్రంలో రేపు గవర్నమెంట్స్ని ఎంపవర్ చేయాలి, ఆంటర్ప్రినర్స్ని, బిజినెస్ని ఎంపవర్ చేయాలన్నా సరే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. ప్రత్యేకంగా మేము బీజేపీతో పొత్తుకెళ్ళడానికి కారణమే అది. ఇవాళ రాష్ట్రంలో ఆదాయం పెంచాలి, కంపెనీస్కి ప్రోత్సాహం ఇవ్వాలి అంటే ఎంతో కొంత సబ్సిడీసు, లేకపోతే ట్యాక్స్ రాయితీలు, లేకపోతే ఎలక్ట్రిసిటీ రేట్లు తగ్గించడం, ఇవన్నీ చేయడానికి ప్రభుత్వం ఇవాళ రాష్ట్ర ఖజానా అంతా లూటీ చేసేసి అప్పుల పాలు చేసేయడం వల్ల రకరకాల ఇబ్బందులు ప్రభుత్వం ఫేస్ చేస్తుంది. రేపు టీడీపీ జనసేన కలిసి పోటీ చేసి గెలిచిన కేంద్రం సహాయం లేకుండా అనేక విషయాల్లో మేము ఇబ్బంది పడతాం. ఆ కారణం వల్లే ఇవాళ 3 పార్టీ కూటమిలతో వెళ్ళి ఇవాళ 2500 కంపెనీల అసోసియేషన్లో ఉన్నారు. ఇంచుమించు 25,000 కోట్లు వాళ్ళకి గ్రూప్ ఆదాయం. నేను వాళ్ళని కోరేది ఏంటంటే మేము మీకు ప్రోత్సహిస్తాం, మీరు ఆ రెవెన్యూని ఈ 5 సంవత్సరాల్లో ఇప్పుడు రాబోయే కూటమి ప్రభుత్వంలో దాన్ని మీరు 50,000, 60,000 కోట్లకి పెంచే విధంగా ఎట్లా చేస్తారు. ఇవాళ ఉద్యోగాలు మీ దగ్గర యావరేజ్గా ఒకరి దగ్గర ఒక 20-30 మంది లేకపోతే 50 మంది పనిచేస్తున్నారు అంటే కాదండి, వాళ్ళ దగ్గర 150,000 మంది కుటుంబాలు పనిచేస్తున్నారని చెప్పారు. సో 150,000 కుటుంబాలు మీ దగ్గర పనిచేస్తున్నారంటే దాన్ని మీరు 3 లక్షలుగా ఎట్లా చేస్తారు? వెలమలకు రాజ్యాధికారం దక్కేలా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి, గాజువాక వైసీపీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్, ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ అన్నారు. బీసీ రోడ్ టీఎన్ఆర్ కళ్యాణ మండపంలో వెలమ సామాజిక వర్గ ఆత్మీయ సమావేశం 65వ వార్డు కార్పొరేటర్, గాజువాక వెలమ సంఘం అధ్యక్షులు బొడ్డు నరసింహపాత్రుడు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో అమర్నాథ్, బొత్స ఝాన్సీ మాట్లాడుతూ ఎన్నికలలో వెలమలు కీలక పాత్ర పోషిస్తారని అన్నారు. తన తండ్రి, తాత ఈ ప్రాంతానికి చేసిన కార్యక్రమాల గురించి ప్రతి ఒక్కరూ చెప్పుకుంటారని, వారి బాటలోనే తాను కూడా నడిచి మంచి పేరు సంపాదిస్తానని అమర్నాథ్ అన్నారు. వెలమలు తమ కుటుంబ సభ్యునిగా భావించి తనకు ఎన్నికలలో విజయం సాధించి పెట్టాలని అమర్నాథ్ అభ్యర్థించారు. ఈ ప్రాంత వాసులకు ఏ కష్టం వచ్చినా తన దగ్గరకు రావచ్చని అమర్నాథ్ చెప్పారు. తనను గెలిపిస్తే గాజువాకను మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వరదు కళ్యాణి, సీనియర్ నాయకులు రొంగలి జగన్నాథం, మాజీ ఎమ్మెల్యే తైనాల విజయకుమార్, పార్టీ జిల్లా అధ్యక్షుడు కోలా గురువులు, దేవన్ రెడ్డి, రాజాన వెంకట్రావు, చీకటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు పోటీ అంటే చాలా మంది 1,00,000 ఓట్ల మెజారిటీతో పవన్ కళ్యాణ్ గెలుస్తారని గాజువాకంతా ఉరువుతున్న టైంలో వెలమ కమ్యూనిటీ అంతా కూడా నాగిరెడ్డి గారి వెంట ఆ రోజు నడవడం జరిగింది. ఇదే వేదిక మీద నుండి ఆయన సంఘీభావం కలిగించి ప్రతి వార్డు కూడా తిరిగి ఆయన వెంట ఉండే ఆయన గెలుపుకి తోడ్పడిన అదృష్టం మాకు కలిగినందుకు మనస్ఫూర్తిగా మనందరినీ కూడా చాలా సందర్భాల్లో వెలమలందరూ నా వెంట ఉన్నారని చెప్పడం కూడా జరిగింది. అక్కడ ఇక్కడ కొంచెం అటు ఇటు బ్యాలెన్స్ లో ఉంటారు కదా, అందరూ సమానంగా ఉన్నవాళ్ళు. అటువంటివి మనవి
మరి మీ అందరి తాలూకా ఆశీర్వాదం ఉండబట్టే అప్పుడు పొద్దున ఎంపీగా వెళ్ళాను, విజయనగరం ఎంపీగా వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మన తాలూకా బీసీ ఒక మహిళకి అవకాశం ఇస్తే మన తాలూకా కింద స్థాయి నుంచి కష్ట సుఖాలు ఏంటో తెలుసుకొని ఈ రోజు మన వారిని పార్లమెంట్ లో పిలిపించే అటువంటి గలాన్ని ఇవ్వబట్టే మీ అందరి ఆశీర్వాదం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా హృదయపూర్వకంగా కోరుతాము. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో ఏ రకంగా సంక్షేమ కార్యక్రమాల్ని అందించాం, ఏ రకంగా రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తా ఉన్నాం. గడిచినటువంటి 5 సంవత్సరాల్లో 2 ఏళ్ల పాటు కోవిడ్ లాంటి క్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కొన్నప్పటికీ ఇప్పటికీ కూడా వాటి నుంచి బయటపడినటువంటి దేశాలు ఇంకా ఉన్నప్పటికీ ఏ రోజు అటువంటిది సాకు కింద చూపించకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడికి మంచి చేయాలన్నటువంటి ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నాం. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తా ఉన్నారు. సహజంగా ఏ సామాజిక వర్గం అన్నా, రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ సామాజిక వర్గం అన్నా కోరుకునేటువంటిది రాజ్యాధికారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అడారి ఆనంద్ కుమార్ అన్నారు. జీవీఎంసీ 61వ వార్డుకు చెందిన వివిధ పార్టీల కార్యకర్తలు కార్పొరేటర్ కొనతాల సుధా ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ మేరకు కొత్త నక్కవానిపాలెంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆనంద్ కుమార్ వారందరికీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీని నమ్ముకున్న వారికి ఎప్పుడు అన్యాయం జరగదని, అదేవిధంగా ఏ కష్టం వచ్చినా పార్టీ ఎప్పుడు ఆదుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షుడు జేవీఎస్ఎన్ రాజు, జేసీఎస్ క్లస్టర్ 1 కన్వీనర్ భోగవల్లి నాగభూషణం, మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ, కొల్లి నూకారెడ్డి, దాడి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. నిత్యావసర వస్తువులు పంపించి అదేవిధంగా 1000 రూపాయలు డబ్బులు కూడా ఇచ్చి ప్రతి ఒక్కరిని కాపాడినటువంటి ఘనత భారతదేశంలో ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈ రోజున పోటీలో ఉన్నటువంటి నాయకులు ఎవరూ కూడా ఆ 2 సంవత్సరాలు కూడా ఎక్కడ కనిపించలేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల కోసం మరి వాళ్ళ కరోనాలో ఎంతో ఉపకారం చేశాడు. దాని తర్వాత ఈ 3 సంవత్సరాలు కూడా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, ఈవేళ ముఖ్యంగా తీసుకుంటే పిల్లల చదువులు, ఈవేళ మనిషి కుటుంబం బాగుపడాలంటే ప్రతి ఒక్కరు కూడా మన పిల్లల గురించే మనం ఆలోచన చేస్తాం. మన పిల్లల్ని మంచి చదువు చదివించాలి, మన పడ్డ కష్టాలు మన పిల్లలు పడకూడదండి. ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. మరి ఈ 18 నెలలు కూడా ప్రజల మధ్య నుండి ప్రజల తాలూకా సంక్షేమం కోసం నిరంతరం వాళ్ళతో ఉండి వాళ్ళ మనసులో ఒక స్థానం సంపాదించుకున్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు ప్రజల్లో వాళ్ళ గుండెల్లో ఈరోజు ఆయనకి ఒక స్థానం, అంటే ఒక అన్నగా తమ్ముడిగా ఈరోజు ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ఈరోజు మేము ఏపీలో ఎన్నికల వేళ ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. వైఎస్ పేరును సిబిఐ ఛార్జిషీట్లో చేర్చింది కాంగ్రెస్ కాదని స్పష్టం చేశారు. కేసుల నుంచి బయటపడేందుకు జగన్ కావాలని పిటిషన్ వేయించాడని షర్మిల ఆరోపించారు. పొన్నవోలు సుధాకర్ రెడ్డితో హైకోర్టులో పిటిషన్ వేయించిందే జగన్ రెడ్డి అని పేర్కొన్నారు. అదే పొన్నవోలుకి ఇప్పుడు అడ్వకేట్ జనరల్ పదవి ఇచ్చాడని షర్మిలారెడ్డి విమర్శించారు. వైఎస్ఆర్పై సిబిఐ ఛార్జిషీట్లో కాంగ్రెస్ పాత్ర లేనే లేదు అని స్పష్టం చేశారు. రాజశేఖర్ రెడ్డి గారి పేరును సిబిఐ కాంగ్రెస్ తో చేర్చలేదు. రాజశేఖర్ రెడ్డి గారి పేరుని చేర్చింది నిజానికి జగన్మోహన్ రెడ్డి గారి లాయర్. జగన్మోహన్ రెడ్డి గారి లాయరే రాజశేఖర్ రెడ్డి గారి పేరు నిజానికి సిబిఐలో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులో నుంచి బయటపడడం చాలా కష్టము అని తెలిసి, రాజశేఖర్ రెడ్డి గారి పేరు ఉండకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులలో నుంచి ఎప్పుడు బయటపడ్డు అని రాజశేఖర్ రెడ్డి గారిని పేరును స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి లాయరే, సుధాకర్ రెడ్డి అనే లాయరే రాజశేఖర్ రెడ్డి గారిని చేర్చమని హైకోర్టులో, సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి మరీ చేర్పించారు. దానికి ప్రతిఫలంగా ఈరోజు అదే సుధాకర్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి గారు అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవి కూడా ఇచ్చాడు. ఇది వాస్తవం కాదా? ఇది వాస్తవం కాదా? జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అంతేకాదు, మమ్మల్ని తిట్టిపోస్తున్నారే పగలు రాత్రి, ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోండి. ఈరోజు సౌభాగ్యమ్మ సైతం
ఎందుకు ఇచ్చారు టికెట్ నా భర్తను చంపిన వాళ్ళకి అని అంత ఆవేదనతో మీకు లెటర్ రాసినా కూడా మీ మనసు చలించలేదు అంటే మీ ఛాతిలో ఉన్నది గుండెనా బండ? అభివృద్ధి లేకుండా అవినీతి అక్రమాలతో సాగుతున్న జగన్ పాలనకు అంతం పలికే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట తేదపా కూటమి అభ్యర్థి శ్రీరామ్ తాతయ్య పేర్కొన్నారు. పెనుగంచిపోలు, అనిగండ్లపాడు, జగ్గైపేట మండలం ముత్యాల అగ్రహారం గ్రామాలలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తాతయ్య మాట్లాడుతూ సమాజంలోని అన్ని వర్గాల సమస్యలను గాలికి వదిలేసి వైకాపా నేతలు అక్రమ సంపాదనపైనే దృష్టి సారించారని విమర్శించారు. ఈ సందర్భంగా పెనుగంచిపోలులో వైకాపాకు చెందిన 10 కుటుంబాలు ఆ పార్టీని వీడి తేదెపాలో చేరాయి. మండల అధ్యక్షుడు సింతల సీతారామయ్య ఆధ్వర్యంలో పెనుగంచిపోలు వైకాపాకు చెందిన జిల్లేపల్లి ప్రభాకర్, ముండ్లపాటి దానమ్మ, ముండ్లపాటి నాగార్జున, వనకూరి శ్రీను, వనకూరి యేసుబాబు తదితరులు తేదెపాలో చేరారు. మాదిగల కోసం మంచి ఆలోచనలతో ముందుకు వచ్చి తమను కలుసుకొని వెళుతున్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తమకు హీరో అయితే, తమ ఓట్లతో గద్దెనెక్కి అనంతరం మోసం చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తమకు విలన్ అని ఎంఆర్పీఎస్ ఉత్తరాంధ్ర కోస్తా జిల్లాల ఇన్ఛార్జ్ ముమ్మడివరపు చినసుబ్బారావు, ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు వైరాల అప్పారావు అన్నారు. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్తో కలిసి మీడియా సమావేశం మాట్లాడారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందా కృష్ణమాదిక పిలుపు మేరకు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులను గెలిపించుకోవడమే తమ లక్ష్యమన్నారు. త్వరలో జరగనున్న ఎన్నికలలో ఆదిరెడ్డి శ్రీనివాసును అసెంబ్లీకి, మార్గాని భరతరామును ఇంటికి పంపిస్తామన్నారు. ఎన్డీఏ కూటమికి తమ నాయకుడు మందా కృష్ణమాదిక మద్దతు ఇచ్చిన నేపథ్యంలో రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేగా కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆదిరెడ్డి శ్రీనివాస్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీలో ఉన్న దగ్గుబాటి పురంధేశ్వరితో పాటు కూటమి అభ్యర్థులందరినీ విజయం కోసం కృషి చేస్తామన్నారు. మీడియా సమావేశంలో ఎంఆర్పీఎస్ రాజమండ్రి టౌన్ ఇన్ఛార్జి రాంప్రసాద్, రాష్ట్ర కార్యదర్శి డాన్సూరి మాదిగా, వైరాల రమేష్, రాచర్ల సుధాకర్, కొల్లి శ్రీను, రమేష్, పెదపూడి ఎల్లారావు, ఎర్రా ప్రతాప్, యజ్ఞల శ్రీను, తేజ తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే క్రమంలో సమాజంలో అన్ని వర్గాలతో సమానంగా సామాజిక బాధ్యతగా మాన్యశ్రీ మందకృష్ణ గారు ఈ రాష్ట్రంలో మాదిగా మాదిగ కులాలకి, మానవ కులాలకి, ఎస్టీకి న్యాయం జరగాలంటే రాష్ట్ర ప్రభుత్వం మారాలి. జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన దళితులపై జరిగే దాడులు అరికట్టాలంటే ప్రభుత్వం మారాలనే నిర్ణయం మీద మరి ముఖ్యంగా ఈ భారతదేశంలో నరేంద్ర మోడీ గారు ప్రతిపాదించిన ఈ ఎన్డీఏ కూటమికి మందకృష్ణమాది గారు ఇవాళ ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, కేరళ ఇన్ని రాష్ట్రాల్లో కూడా ఎన్డీఏ కూటమి మద్దతు పలికి సమాజంలో మాదిగలు చేసే ఎంతో సర్వీస్ ని, ఎన్నో పథకాలు సృష్టించడానికి కారకులు దండోర వ్యవస్థాపకులు మందకృష్ణమాది గారు. ఇన్ని పథకాలు సృష్టించిన మందకృష్ణమాది గారికి సమాజం పట్ల, మాదిగల పట్ల కనీసం అపాయింట్మెంట్ అడిగితే ఈ రాష్ట్ర పరిస్థితుల గురించి, మా జాతీయ భవిష్యత్తు గురించి మీరు ఎందుకు పూజ అయిపోయారు, ఇది సిగ్గుచేటు కాదా, నువ్వు మాట తప్ప మన తిప్పంటావు, నువ్వు మాట తప్పుగా మన తిప్పుగా, నీ అనుసరి కూడా అంతే. రాజమండ్రి పట్టణంలో ఆదిత్య కుటుంబం అంటే ప్రజలకు అనుబంధంగా దగ్గరగా ప్రతి పేటలో కూడా ప్రాణం పెట్టే అభిమానం ఉన్నారు. అన్నిటికంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కొంతమంది మా మాదిగ నాయకులు పోస్తే రక్తం పచ్చగా వస్తుంది. ఎందుకంటే తెలుగుదేశం అంటే అంత పిచ్చి, అంత పోరాట పడిమ. ఎందుకంటే 1999లో చంద్రబాబు నాయుడు దివంగత స్పీకర్ బాలయ్య గారిని ఒప్పించి వర్గీకరణ అమలు చేశాడు. 99లో అమలు అయిన తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత మాల్లో సుప్రీంకోర్టు బ్యాన్ అయింది. ఇది మీరు ఆమోద మంత్రులు వేయించుకుని రాష్ట్రపతి అలా కాదు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రావాలి, వర్గీకరణకి పార్లమెంట్ బిల్లు పాస్ చేయాలి. ఇప్పటి వరకు కూడా మేము పోరాడుతూనే ఉన్నాం. ప్రతి పార్లమెంట్ సమావేశాల్లో ఎంఆర్ ధర్నాలు చేస్తానే ఉన్నాం. బీజేపీ మీ అధికారంలోకి వస్తే 100 రోజుల్లో వర్గీకరణ చేస్తానని చేయని మా ఆయన నిలబెట్టాం. గుంటూరు జిల్లా ఉద్దండరాయునిపాలెంలోని రాజధాని శంకుస్థాపన ప్రాంతాన్ని పొలిటికల్ అనాలిసిస్ట్ రాకేష్ కుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజధాని రైతులను మోసం చేసింది చంద్రబాబు అని ఆరోపించారు. స్వలాభం కోసం చంద్రబాబు నాయుడు రైతులను అడ్డం పెట్టుకుని వ్యాపారం చేశాడని విమర్శించారు. రాజధాని ఉద్యమంలో అమాయక రైతులను అడ్డం పెట్టుకుని వారి ద్వారా నిధులు సమకూర్చునే పనిలో పడ్డారని, ఆధారాలతో సహా చంద్రబాబుపై యుద్ధానికి సిద్ధమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ, మరీ ముఖ్యంగా అమరావతి ప్రాంత మంగళగిరి, తాటికొండ నియోజకవర్గంలో ప్రజలందరికీ నిజాలు తెలియాలి అన్నారు. తాను చేసిన ఆరోపణలో నిజం లేకపోతే తాను ఎక్కడికైనా వచ్చి చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు.
చంద్రబాబు నాయుడు పుట్టినరోజు కోసం వెయిట్ చేశాను. ఎందుకంటే ఆ రోజు 4/20 కాబట్టి 4వ నెల 20వ తారీఖు కాబట్టి ఆ రోజు కోసం వెయిట్ చేసి మరి ఎన్నో రోజులు కేసు పెట్టడం జరిగింది. అది మీ అందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు రాజధాని రైతుల ద్రోహి ఎవడు అంటే చంద్రబాబు నాయుడే. ఎందుకంటే నాకు ప్రతిదీ తెలుసు. నాకు న్యాయం జరగలేదు, అది ఒకటి. వీళ్ళెవరో బయటకు వచ్చే దమ్ము లేదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఆ ఆఫీసులో ఎవరైతే ఉన్నారో ఉంటారు కదా మహా మేధావులు, దావోస్లో దొండకాయ వేపుడు వండిన వాళ్ళు, కొరియాలో కొత్తిమీర అన్నం వండిన వాళ్ళు, మహా మేధావులు ఉన్నారు కదా, ఎవరైనా రావచ్చు, చర్చకు సిద్ధం. నేను ఇదే రాజధాని ప్రాంతంలో ఈరోజు నేను ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టిన ఏదైతే ఉందో ఈ స్థలానికి ఒక ప్రాముఖ్యత ఉంది. ఇది వచ్చేసి ఇదే అమరావతి శంకుస్థాపన చేసిన స్థలం. మోదీ గారు తట్టడి మట్టి చెమ్ము నీళ్లు మా మొహాన కొట్టారని చెప్పిన చంద్రబాబు చెప్పిన స్థలం ఇదే. ఎవడైనా సరే నేను సవాల్ విసురుతున్నా, అమరావతి రైతుల ద్రోహి చంద్రబాబు నాయుడు. వాళ్ళ పీకల కోసిందే చంద్రబాబు నాయుడు. నాకు బాగా తెలుసు ఈ అమరావతి ప్రాజెక్ట్ అనేది ఒక క్విడ్ ప్రోకో ప్రాజెక్ట్. నామినేషన్ రోజే తన గెలుపు ఖాయమైందని వేలాదిగా తరలి వచ్చిన జనమే దీనికి ప్రత్యక్ష నిదర్శనమని తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. వేలాది మందితో నడుచుకుంటూ భారీ ర్యాలీగా వచ్చి ఆయన తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తన నామినేషన్ కార్యక్రమానికి నియోజకవర్గ వ్యాప్తంగా వేలాదిగా తరలి వచ్చిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, ప్రజలందరికీ ఆయన శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేశారు. ప్రతి ఒక్కరూ జగన్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ అక్వా డెవలప్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్ వడ్డీ రఘురాం నాయుడు ఇంకా పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. సాగరించే పరిస్థితి ఉండదు. ఈ ఎన్నిక ధర్మానికి అధర్మానికి మధ్య జరుగుతున్న ఎన్నిక. ఇక్కడ ధర్మం విజయం సాధిస్తుంది. తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు ప్రశాంతమైన జీవనానికి, ప్రశాంతమైన వాతావరణానికి అన్ని రకాలుగా కూడా మద్దతుగా నిలిచి ప్రజల పక్షాన ఉంటానని ఈ సందర్భంగా అందరికీ నేను మనవి చేస్తూ, నేను మరీ ప్రత్యేకంగా అందరినీ కోరుకునేది ఏంటంటే, ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి గారు బలపరిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల గుర్తు ఫ్యాన్ గుర్తు ఓటేసి నన్ను అసెంబ్లీకి మరోసారి పంపమని, అలాగే నరసాపురం పార్లమెంటు సభ్యురాలుగా పోటీ చేస్తున్న సోదరి మరి గూడూరి ఉమాబాల ఆవిడ ఎన్నికల గుర్తు కూడా ఫ్యాన్ గుర్తు, ఇద్దరికి కూడా ఫ్యాన్ గుర్తు కొట్టేసి పెద్ద మెజార్టీతోటి గెలుపొందించాలని పేరున కోరుతాను. సామాజిక న్యాయం గురించి మాటలు చెప్పడమే కాకుండా చేతలలో చూపించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోసారి సీఎంగా చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఓఎన్జీసీ ఎక్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఆల్ ఇండియా ఓఎన్జీసీ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్ డిఎంఆర్ శేఖర్, భవానీ దంపతులు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పాయకరావుపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిద్దరికీ స్థానిక పేపర్ మిల్ మెయిన్ గేట్ ఎదురుగా గల శ్రీకృష్ణ సాయి కళ్యాణ మండపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ టీకే విశ్వేశ్వర్ రెడ్డి అభినందన సత్కారం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎంఆర్ శేఖర్ మీడియాతో మాట్లాడుతూ ఎన్నో ఆశలతో సామాజిక న్యాయం అమలు చేస్తారన్న ఉద్దేశంతో జనసేనలో చేరినప్పటికీ నిరాశ మిగిలిందన్నారు. బడుగు బలహీన వర్గాల పిల్లలు బాగా చదువుకోవాలన్న ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలలను సీఎం జగన్ తీర్చిదిద్ది సౌకర్యాలు కల్పించి ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడితే దాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యతిరేకించడం వింతగా అనిపించిందని శేఖర్ పేర్కొన్నారు. డాక్టర్ అనసూరి పద్మలత, జీవకారుణ్య సంఘం చైర్మన్ బర్రే కొండబాబు తదితరులు పాల్గొన్నారు. అందరితో సమానంగా అందరూ ఉండాలనేది ఒక ధ్యేయంగా ఉండేవాడు. అప్పట్లో మన జనసేన అధ్యక్షులు కబురు పెట్టడం, నేను ఆ పార్టీకి వెళ్ళటం, సామాజిక బాధ్యత ఎవరైతే రాజ్యాధికారానికి దూరంగా ఉన్న జాతుల్ని చట్టసభల వైపు నడిపిద్దామని చెప్పిన నినాదానికి పులకించి దానికి ఒక బాధ్యతగా నేను ఫీల్ అయ్యి, ఇది కదా నాయకత్వం అంటే బడుగు బలైన వర్గాలని చట్టసభలకు పంపించే పరిస్థితి, అది కూడా హవా చెప్పులతో నేను చట్టసభలకు పంపిస్తాను సార్. దానికి ఎందుకు ఇంపర్స్ అయ్యారంటే డబ్బు అవసరమా, ఎలక్షన్ డబ్బు అవసరం లేదని పక్కన పెడితే నిజమైన ప్రజానాయకుడు రావాలంటే డబ్బు అనే ప్రామాణికత ఉండకూడదు. డబ్బు కూడా కావాలి, కానీ మంచి మనసు, ప్రజల్ని అర్థం చేసుకోవడం, ఒక స్ఫూర్తిదాయకమైన మనుషులు లీడర్గా రావాలంటే ఒక డబ్బే ప్రధానంగా ఉండకూడదు. ఆ సిద్ధాంతాన్ని నమ్మి మరి వారు ఆయన బాటలో నడిస్తే ఖచ్చితంగా బడుగు బలహీన వర్గానికి న్యాయం జరుగుతుంది బాగా నమ్మి మరి ఆ పార్టీలోకి వెళ్ళడం జరిగింది. వెళ్ళటమే కాదు, అప్పుడు డాక్టర్ గారు కూడా వచ్చినట్టున్నారు. నేను జాయిన్ అయిన రోజునే డాక్టర్ గారు కూడా జాయిన్ అయ్యారు.
కానీ వాడు తెలివి వల్ల వాళ్ళు ముందే తెలుసుకుని పక్క వెళ్ళిపోయారు. నేను 5 సంవత్సరాల పార్టీలో ఉన్నాను. బీఆర్ఎస్ కీలక నేత మాజీ మంత్రి హరీష్ రావు తన రాజీనామా పత్రంతో ఉదయం హైదరాబాద్లోని గన్ పార్క్కు చేరుకున్నారు. రైతుల రుణమాఫీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హరీష్ రావు సవాల్ చేసిన విషయం తెలిసిందే. రైతు రుణమాఫీపై నేతలు ప్రతి సవాళ్లు విసురుకున్నారు. ఆగస్టు 15లోగా రైతుల రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. దీనిపై హరీష్ రావు స్పందిస్తూ ఈ హామీ నిలబెట్టుకుంటే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, రుణమాఫీ చేయకుంటే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారా అంటూ ఛాలెంజ్ చేశారు. ఏలేరు ఆయకట్ట రైతులని ఎండగట్టి 2 టీఎంసీల ఏలేరు నీటిని తాండవ కాలువకు తరలించకపోవడం దారుణమని వైసీపీ ప్రజాప్రతినిధులు రైతులను నట్టేట ముంచారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపించారు. కొత్తపల్లి మండలం గోర్సా గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో, అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలతో, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మ గ్రామంలో పర్యటించారు. ఇంటింటికి వెళ్లి గ్లాస్ గుర్తుకు ఓటు వేసి పిఠాపురం నియోజకవర్గం కూటమి అభ్యర్థి పవన్ కళ్యాణ్, అదేవిధంగా కాకినాడ పార్లమెంట్ కూటమి అభ్యర్థి తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ను అత్యంత మెజారిటీతో గెలిపించాలని కోరారు. మరి ఈ గ్రామం వచ్చేసరికి చాలా అభివృద్ధి కార్యక్రమాలు నా ఇంట్లో చేశాం. ఊరంతా 100% సిమెంట్ రోడ్లు వేసాం. ఎస్సీపేటలో వాటర్ ట్యాంక్ ఇచ్చాం. అలాగే ఇక్కడ మారమ్మ తల్లి అమ్మవారు టెంపుల్ కట్టాం. అలాగే గోర్స చెరువునంతా కూడా మరి శుభ్రంగా చేయడం జరిగింది. అన్నిటికంటే ముఖ్యంగా 2 పంటలు కూడా రైతులకు సస్యశ్యామలంగా పండించాం. ఎప్పుడు కూడా రైతు నీరు కోసం వెళ్ళకుండా. ఈవేళ గోర్స గ్రామంలో రైతులు పొలాలు ఎండిపోయి నీరు లేక రైతులు రోడ్లంట తిరిగే పరిస్థితి. ఎంచేదంటే పురుషోత్తపట్నం ఆపివేయడం వల్ల. ఇప్పుడు ఎవరైతే పోటీ చేస్తుందో అభ్యర్థి వంగా గీత గారు పురుషోత్తపట్నం ప్రాజెక్టును ఎందుకు ఆపేశారో ప్రజలు, రైతులు అడగాలి. అలాగే ఏలేరు ఆధునీకరణ 2వ ఫేజ్ పనులు ప్రారంభించిన ప్రాజెక్టును ఎందుకు ఆపేశారో వంగా గీత గారిని అడగాలి. అలాగే మన నీరు, మన రైతుల నీరు, మన పొలాలు పండి నీరు 3 టీఎంసీ నీరు ఏలేరు నుంచి తాండవాకి ఎందుకు ఇచ్చారో వంగా గీత గారిని అడగాలి. కాకినాడ జిల్లా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ను ఓడించాలని మిథున్ రెడ్డి, దాడిశెట్టి రాజా మరికొందరు వ్యక్తులు ఇక్కడ కొందరిని ఉంచి ప్రయత్నాలు సాగిస్తున్నారని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు పేర్కొన్నారు. స్థానికుల నుంచి కొత్తగా తమకు అందిన సమాచారం ప్రకారం పిఠాపురంలో మిథున్ రెడ్డి వల్ల కూడా కావటం లేదని, అందుకే కడప నుంచి కొందరు రౌడీలను, గూండాలను పిఠాపురం పంపించినట్టు తెలిసిందని నాగబాబు వెల్లడించారు. మీరెంతమంది వస్తారో రండి, ఇక్కడ మేము సిద్ధంగా ఉన్నాం, మా పిఠాపురం ప్రజలు సిద్ధంగా ఉన్నారు అని సమరోత్సాహం ప్రదర్శించారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి మిథున్ రెడ్డి గారు, దాడిశెట్టి రాజా ఇలాంటి ఇంకొంతమంది వ్యక్తుల్ని ఇక్కడ ఉంచి ఎట్లయినా సరే పవన్ కళ్యాణ్ గారి అపజయానికి పాటుపడాలి, ఆయన ఓడించాలని పంపించారు. కొత్తగా మాకు స్థానికులు ఇన్ఫర్మేషన్ ఏంటంటే మిథున్ రెడ్డి వల్ల కూడా కావట్లేదు. సో కడప నుంచి కొంతమంది గూండాలని, కొంతమంది రౌడీలని పిఠాపురానికి పంపించినట్టు మాకు సమాచారం వచ్చింది. సో మీరు ఎంతమంది వస్తారో రండి, ఇక్కడ మేము రెడీగా ఉన్నాం, మా పిఠాపురం ప్రజలు రెడీగా ఉన్నారు. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరం ఉందో మా ఇంటికి మీ ఇల్లు కూడా అంతే దూరం ఉంది. పంపించండి, ఎంతమంది పంపిస్తారు కొనాలి. ఇక్కడ వాళ్ళు ఎలా ఫేస్ చేయాలో మా మెకానిజం మాకుంది, మా పిఠాపురం ప్రజల సపోర్ట్ మాకుంది. సో మీరు మర్యాదగా ఉంటే మేము మర్యాదగా ఉంటాం, మీరు దారి తప్పితే మాకు వేరే ఆప్షన్ లేదు. బీ కేర్ఫుల్. ముఖ్యాంశాలు మరోసారి. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యలపై స్పందించిన ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ 2014లో రైల్వే మంత్రిగా ఉన్న ఆయన ఎందుకు రైల్వే జోన్ ఇవ్వలేదని ప్రశ్న. అధికారంలోకి రాగానే అమరావతి పనులు ప్రారంభిస్తామన్న నారా లోకేష్. మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ ఎన్నికల ప్రచారం. రాజకీయ లబ్ధి కోసమే షర్మిల పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని ఏఏఓ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఆరోపణ. షర్మిల అవన్నీ నిరాధార ఆరోపణలని మండిపాటు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మరలా కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.